హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాణి. కొత్తగా నా వీడియో మీరు చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు కొట్టే ఒక లైక్ నా జీవితంలో చాలా ఇంపార్టెంట్ అనమాట. ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీ చేయండి ఫ్రెండ్స్. రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇది డిమాండ్ కాదు, ఓకేనా? అయితే వీడియోలోకి వచ్చేస్తాను. అసలు అన్నం ప్రశ్న అంటే ఎట్లుంటుంది ఫ్రెండ్స్, మీరే చెప్పండి. ఒక ఎంత గతిలేనోడైనా, ఎంత గరీబోడైనా, ఎంత ఒక పూటకి తిండి లేనోడైనా, ఒక రిక్షా తోలేటోడైనా, ఒక చెత్త ఎత్తి అంటే చెత్త పని చేసేటోడైనా, ఒక కూలి పని చేసే ఎవరైనా కానీ పిల్లలకి అన్నం ప్రాసం చేస్తున్నప్పుడు అంటే అన్నం ముట్టిస్తున్నప్పుడు ఒక 10 మందికో చేతులు కడిగిస్తారు. 10 మంది లేకపోతే ఒక 5 మందికైనా, ఒక 20 మంది అట్లా చుట్టుపక్కల లేకుంటే మన మన కుటుంబంలో మన అక్క మనం మనం ఒక చిన్న ఫంక్షన్ లాగే మన ఇంటి వరకే చేసుకోవాలనుకున్నాం అనుకో ఫ్రెండ్స్. మన ఇంట్లో వాళ్ళే చాలు. మన మన అంటే మన ఫ్యామిలీ ఒక 10 మంది, ఒక 20 మెంబర్స్, ఒక 10 మెంబర్స్ అలా అవుతారు. ఈడు కిట్టుగాడు వాళ్ళ మన ఈ చింతపండుదైతే ఉంది కదా, మన 10 వేసులది దాని ఆ నాన్నన్నాడు, ఆ తమ్ముడున్నాడు, ఈ అమ్మాయి అక్క అంటాం, అది వాళ్ళు ఇంకా చాలా చాలా మంది ఉన్నారు. ఈమె మా అక్క, మా అక్క కమ్మలు కొనమంది అనేసి ఈ మన ఇరవై గాడు అప్పుడప్పుడు బుట్టలు కమ్మల కోసము పాత వీడియోల్లో ఉంటుందిలేండి. మేము కమ్మల కోసం చాలా ఎదిగాము, చాలా చాలా మటుకు తిరిగాము, చేసాము అనేసి చాలా మందిని చూపిస్తాడు. కానీ పిల్లలకి అన్నం ప్రసన్కి ఒక్కళ్ళు కూడా రారా అంటే ఇది దీంట్లో కూడా డ్రామానే కదరా నువ్వు చేసేది, నిజం చెప్పు ఫ్రెండ్స్. నేను అంటే మొన్న జరిగిపోయిన వీడియోకి ఈరోజు ఎందుకు పెట్టావు అని అంటే కొంచెం నేను 2 రోజులు మట్టి కొంచెం బిజీగా ఉన్నాను ఫ్రెండ్స్, ఏమనుకోవద్దు. ఎందుకంటే కొంచెం నేను పనులు అంటే పండగ పనులు కదా, క్రిస్మస్ ఇంకెంత 10 డేస్ ఏమో ఉంది, 11 డేస్ ఏమో ఉంది. మరి క్రిస్మస్ పనులు చేసుకోవాలి కదా, అందుకనే కొంచెం షాపింగ్ అది ఇది కొంచెం మిషన్ దగ్గరికి వెళ్ళటం అంటే అలా కొంచెం బిజీలో ఉన్నాను. కాబట్టి ఒక్కొక్కసారి వీడియో పెడతాను, ఒక్కొక్కసారి పెట్టను, ఏమనుకోవద్దు. ఇంకా అన్నం ప్రశ్న అంటే ఎట్లా ఉంటుంది, అరే బోకు నా కొడక, చిల్లర నా కొడక, ఎంత చీప్గా బిహేవియర్ చేస్తున్నారు. ఇంకా జనాల్ని ఇంకా ఏ రకంగా మోసం చేయాలనుకుంటున్నారు. ఆల్రెడీ యూస్ తక్కువైపోయింది, లైకులు తక్కువైపోయింది, అయినా నీకు సిగ్గు శరం ఏం రావట్లేదు నీకు. అయినా మరి ఎందుకు మళ్ళీ ఎందుకు అట్లాంటి మోసం వీడియోలు తీస్తున్నావో అది నీ మనసుకే వదిలేస్తున్నాం మేము. ఒకటి ఫ్రెండ్స్, మీరు గమనించండి, మన చుట్టాల్లోనే 10 మంది చాలు, మన ఫ్యామిలీ వరకు ఏదో ఒక 5 కేజీల బియ్యం. మొన్న మా ఫ్రెండ్స్ బర్త్డే చేసిన ఇంట్లో ఆ ఇన్స్టాలో ఉంటాయి ఫొటోస్, చూడండి. అన్ని వంటలు చేసిన. నేను ఏ వంట కూడా నేను యూట్యూబ్లో నేను పెట్టాలి. ఎందుకంటే ఎందుకు ప్రతిదీ పాపం పెట్టడం అంటే కొంచెం వాళ్ళు కొద్దిగా ఇష్టపడరు మా ఫ్రెండ్స్లో. నాకు ఏదో లక్షలు ఆస్తుంది, వేలల్లో ఆస్తుంది, వందలల్లో ఉంది అని నేను ఏమి నాకు అట్లాంటిది ఉందనేసి నేను వంటలు నా ఫ్రెండ్స్కి నేను చూస్తా. ఉన్నది నాకు దేవుడిచ్చింది అది ఒక్క రూపాయినా కానీ నా మనస్ఫూర్తిగా నా హార్ట్ఫుల్గా నా ఫ్రెండ్స్ అని నేను నమ్మానంటే వాళ్ళు నన్ను అంతగానే ప్రేమిస్తారనమాట. నా ఫ్రెండ్స్ వాళ్ళు నన్ను ఎంత ప్రేమిస్తారో అంతకు మించి నేను వాళ్ళని ప్రేమిస్తానమాట. అందుకని వాళ్ళ బర్త్డేలైనా వాళ్ళు ఏమన్నా ఒక కిట్టి పార్టీ లాగా ఏమైనా చేసుకుందాం రాని అన్న, సరే వచ్చేయండి ఓకే అనేసి ఎంత నిన్న నేను ఫ్రైడే రోజు 5 కేజీల బగారా రైస్ చేసిన, ఇంకా చికెన్ కర్రీ చేసా. ఇంకొకరు మేము ఫ్రైడే రోజు నాన్ వెజ్ తినము అని అంటే వాళ్ళ కోసము పన్నీరు, ఆలు ఇంకా గోపు 3 వేసి వెజిటేబుల్ కర్రీ చేశా. అలా ఆమె కేక్ అయితే తెప్పించి అంత గ్రాండ్గా అంటే ఉన్న దాంట్లోనే అంత ఇదిగా నేను బర్త్డే చేశాను తెలుసా ఫ్రెండ్స్. నేను నమ్మితే ప్రాణం ఇస్తాను అనమాట. అంతలానే ప్రాణం ఇని కానీ ప్రాణం ఇచ్చేస్తే మళ్ళీ ఎలాగా, అందుకని ప్రాణం అంటే ప్రాణకు మించిని నేను ఏదన్నా నేను పనులు చేయాలి వాళ్ళకి, నేను చెయ్యాలి అని అనుకుంటే అలా నేను చేసేస్తాను అనమాట. దాంట్లో చూపించే ప్రేమలో ఏది తక్కువ చేయను. సరే నాది పక్కకు పెట్టేసేస్తే ఒక మెసేజ్ అయితే ఇవ్వాలనుకుంటున్నాను మీ అందరికీ. లేడీస్ అయినా జెంట్స్ అయినా ఎవరినైనా ఫ్రెండ్షిప్ చేస్తే ప్లీజ్ హార్ట్ఫుల్గా చేయండి. మనం ఒక వస్తువు ఇచ్చామంటే వెనక మళ్ళీ వాళ్ళు 2 వస్తువులు ఇస్తారనమాట. అంటే మనం కొంచెం ప్రేమ చూపిస్తే వాళ్ళు అతికి మించి చూపిస్తారు. నాకు నా ఫ్రెండ్స్ కొంచెం కొద్ది ప్రేమ చూపించారు, నేనేం చేస్తా, డబల్ ప్రేమ చూపిస్తా. అది మనం బయటికి ఎక్కడికో ఫంక్షన్కి వెళ్ళాల్సలా, ఎక్కడికో హోటల్స్కి వెళ్ళాల్సలా,
మనం నమ్మిన మన ఫ్రెండ్స్ ఒక 5 మంది ఉండని, 5 మెంబర్స్ ఉండని, 6 మెంబర్స్ ఉండి మనమే తలో ఒక వెరైటీ చేసుకొని, నువ్వు చికెన్ చేసుకురావు, నువ్వు ఫిష్ చేసుకురావు, నువ్వు అది ఇది అని చక్కగా అదొక మనకు ఒక బఫే పార్టీలో బఫేకి వెళ్తే కూడా అంత టేస్ట్ అంత ఫుడ్ రాదేమో. మనం ఇంట్లో స్వయంగా ప్రేమతో మన ఫ్రెండ్స్ కోసం చేస్తాం కాబట్టి అంత టేస్ట్ ఉంటుంది. అలా మీరు కూడా ప్రేమించండి. అలా మీరు కూడా పార్టీస్ మధ్యలో ఒక్కొక్కసారి అలా చేసుకుంటూ ఉండండి. ఎందుకు డబ్బున్న వాళ్ళేనా చేసుకునేది, మేడం వాళ్ళేనా కిట్టి పార్టీలు చేసుకుని మనం కూడా చేసుకోవచ్చు. మనకున్న దాంట్లో ఇంతేమో కిలో బగారా రైస్, 2 కిలోలు బగారా రైస్, కర్రీస్ తోటి వెజిటేబుల్స్తోనే నాన్ వెజ్ ఏదైనా మనం కూడా చేసుకుంటాము, మనం కూడా ఎంజాయ్ చేస్తాము మధ్యతరగతి వాళ్ళు కూడా అని నిరూపించండి. నేనైతే అలాగే కంటిన్యూ చేస్తున్నాను. ఓకేనా? అయితే వీడియోలోకి వచ్చేద్దాం. వీడు మళ్ళీ డైవర్ట్ అయిపోతుంది. అయితే బోకునా కొడక వీడు ఎంత అసలు అన్నం పెసన అంటే అది పోయినసారి కొన్న గిన్నెలు అవి. నేను మొన్ననే మీకు వీడియోలో చెప్పా, ఐఫాడ్ పడింది, అది పడింది అనేసి అట్టపెట్లు. ఆ 3 గిన్నెలు అట్టపెట్లు ఎవరన్నా పెడతారా ఫ్రెండ్స్? మీరు చూడండి, రెండు నెలల క్రితం వీడియో ఇది అట్టపెట్టెలో పెట్టిన ఎండు సామాన్లు చూపిస్తానని మన కర్రీది వెళ్ళి తీసింది కదా, అప్పుడు ఐఫాడ్ పెట్టినాం దాని మీద, దాని మూతి మీద పడింది, మూతి వగిలింది, పళ్ళు ఇరిగి అని వీడియో సింపతి కోసం వీడియోస్ తీసాడు కదా, దొంగ వీడియోలు, ఏడుపుగొట్టు వీడియోలు తీసి పెట్టాడు కదా. దాంట్లోనే ఆ అట్టపెట్లనంటే ఈ 4 గిన్నెలు, 2 గిన్నెలు, 2 స్పూన్లు, 2 గ్లాసులు అంటే అట్టపెట్లు పెట్టిండ్రంట. ఏమన్నా అర్థం ఉన్నదారా? నువ్వు చేసే పనులు, నువ్వు చేసే చేష్టలు. అన్నం అంటే అన్నం అంటావు, వీడియోస్ పెడుతున్నామంటే జనాలు కొంతమంది అవసరమా వాడి గురించి పెట్టడం అని అంటారు. మరి ఈ వీడియోలు ఏందిరా? మీరే చెప్పండి ఫ్రెండ్స్. ఆ 4 వస్తువులు మా అంటే ఒక చిన్న పర్సులో కూడా పడతాయి. అవి గిన్నెలో గిన్నెసి, గ్లాసులో గ్లాస్ వేసి, అదే గ్లాసులో స్పూన్లు పెట్టి మన హ్యాండ్ బ్యాగ్లో కూడా పెట్టుకోవచ్చు. వీడంట అట్టపెట్ల పెట్టిండంట. దరిద్రం పిల్లల్ని వాడుకుంటున్నాడు. ఇప్పుడు అన్నగాడు అయిపోయిండు, అన్నగాడిని వాడేసుకున్నాడు. ఈ మన కరుదాన్ని వాడేసుకున్నాడు, పెళ్ళాన్ని, అలా దాన్ని మన 10 పైసలు దాన్ని. ఇప్పుడేం పిల్లల్నేమో 2 రోజులు పండబెట్టిండు. ఆడపిల్లని నేల మీద, బండల మీద. మళ్ళీ జలుబు అన్నాడు, అది అన్నాడు, లేకపోతే వదిలేసిపోయింది, మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయింది అని కాదు, తంబేల్స్ డేంజర్గా పెడతాడు. ఈరోజు ఏంటో గ్రాండ్గా ఏదో వీడు ఆ తంబేల్స్ చూసే షాక్ అయిపోవాలి ఫ్రెండ్స్. వీడు ఎట్లా పెడతాడు తెలుసా? మా పిల్లల వేడుక ఫంక్షన్, అన్నప్రాసన ఫంక్షన్. ఏం తంబేల్స్ మారుస్తున్నావురా, ఏం పెడుతున్నావురా నువ్వు? ఆ ఛానల్లో ఒకటి, ఈ ఛానల్లో ఒకటి. ఆ ఛానల్లో ఒక తంబేల్స్ పెడితే ఈ ఛానల్లో ఒక తంబేల్స్. ఆ ఫోటో చూసారా ఫ్రెండ్స్? అబ్బాబ్బాబ్బా ఏం క్రియేట్ చేశాడు. మాకు రావు అట్లా ఫోటోలు పెట్టాలి, కానీ ఆ తంబేల్స్ చూసి ఏమనుకుంటారు, వీడియో టక్కున ఆన్ చేస్తారు జనాలు. అందుకనే అట్లాంటి తంబేల్స్ పెడతాడు వీడు, యూస్ పెంచుకోవడానికి, యూస్ పెరగడానికి. అది ఆన్ చేయగానే దాంట్లో ఏముంది, అదొక పట్టు చీర కట్టుకుంది, దరిద్రం ముఖంది, ఏడుపు గట్టు ముఖంది, కాస్త ఏదో మూతిలో కొంచెం నవ్వు ఒకటి వచ్చిందంతే. ఇది 3 రోజులు మరి కొంచెం నవ్వుతుంది బిడ్డ. మళ్ళీ ఎప్పుడు పడుతుంది కింద డామ్ అని, ఏదో ఒక విషయంలో పడుతుంది, మళ్ళీ 2 రోజులు వెయిట్ చేయాలి. అట్లా కూర్చొని వీళ్ళు మామూలు బట్టలు వేసుకుని కాలు పంచెలు ఒకటి కట్టుకున్నారు, కొత్తవి పంచెలు ఒకటి తెచ్చుకున్నారు, షోకు టప్లక్క. అసలు ఏందిరా ఇంత పాయసం, నీవు వండింది కూడా, స్వీట్ వండింది కూడా చూపిలా. పోనీ అట్లనన్నా వీడియో పొడిగించినావా? స్వీట్ వండి బౌల్లో వేసి, ఇగో పిల్లలకి మేము నలుగు పెడుతున్నాము, ఎందుకంటే ఈరోజు అన్నం పెసను కాబట్టి, ఇగో సాంబ్రాణితో సాంబ్రాణి జుట్టుకేస్తున్నాము, అది ఇది అని చక్కగా ముద్దుగా వీడియోస్ తీసి అలా పెట్టచ్చు. ఎందుకంటే అది నిజం కాదు కాబట్టి. అంటే నువ్వేవో ఎప్పుడో చేసేసుకున్నావు, అన్నం పెసను చేసేసుకున్నావు, అందరిని పిలుచుకున్నావు, అన్నీ అయిపోయినాయి. ఆ ఏడుపు కొట్టి వీడియోలు అది ఇది అప్పుడు తీసేటప్పుడే ఫ్రెండ్స్ వీడు వాళ్ళ అన్నగాడిని పండబెట్టి పిచ్చి ఎక్కింది, అది ఎక్కిందని చెప్పాడు చూడు, వీళ్ళే మారుతుందని అప్పుడులోనే అన్నీ చేసేసుకున్నాడు వీడు. పిల్లలకి అన్నం పెస అప్పుడే అయిపోయింది కథ. అవి పెట్టాడు వీడియోస్, ఎందుకంటే జనాలు మళ్ళీ వీడు ఉన్నవాడు రిచ్ పీపుల్స్ అనుకొని లైకులు కొట్టరు అనేసి వీడు భయం. ఎప్పుడు లేనోళ్ళు లెక్క తీస్తాడు కదా, ఆ దుప్పట్లో ఒకటి, పరుపులో ఒకటి వేసేస్తాడు, ఆ పరుపులో ఒకటి సర్రమని పండబెట్టేస్తాడు కింద, ఇంకా దరిద్రంగా బట్టలు చీరలు పెట్టేస్తాడు. అట్లనే ఇప్పుడు 2 గిన్నెలు చూపించి మేము ఇవి కొన్నాము, బంగారు స్పూనా, ఎండి స్పూనా, అది లక్షల్లో ఉన్న వాళ్ళు అయితే బంగారు స్పూన్తో తినిపిస్తారు. మనది ఎక్కడ, మనకి ఇదే తాకత, అది ఇదనని నువ్వెందుకు చెప్పుకుంటున్నావు? ఆల్రెడీ నువ్వు పెద్ద
బోగొడు పెద్ద డ్రామా గడవని సబ్స్క్రైబ్స్ అందరికి అర్థమైపోయి నీకు లైకులు తక్కువ కొడుతున్నారు, వ్యూస్ కూడా తక్కువ తక్కువ జనాలు చూస్తున్నారు, ఎక్కువ మంది చూస్తలే. ఇంకెన్ని రోజులు, కొద్ది రోజులు ఇంకా 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 తగ్గిపోద్ది. మా క్రిస్మస్ వచ్చే లోపల నీకు 200 లైక్లు దాకా నీకు తగ్గిపోవాలి, 200 రావాలి అట్లా అనమాట. అయితే వాళ్ళు నలుగురే కూర్చొని ఇదే అన్నప్రశ్న ఇదిగో ఫస్ట్ పట్టుకున్నాడు వచ్చి ఫస్ట్ కూతురికి ఇడి పెట్టిండు. అది అప్పుడు నవ్వు రాల తల్లికి. తల్లి అన్నాక ఇద్దరిని ఈక్వల్గా ప్రేమించాలి ఫ్రెండ్స్. ఇది నేను నా వీడియోలో మీరు చూడండి. ఇది కొడుకుని ఎప్పుడు వాడిని ఎత్తుకొని కూర్చుంటుందిలే, అంటే బూడిద గుమ్మడికాయ, దీని మోకం దీని పాలతి మొఖము. అది వాడిని పిల్లగాడు ఒళ్ళో కూర్చొని పిల్లనేమో 20 పైసలు గడి ఆడెత్తుకొని మళ్ళీ 5 పైసలు గడి మన కిట్టు గడి తీసుకొని అదంటే కొంచెం కొంచెం తినిపించాలంట, కొంచెం కొంచెం తినిపిస్తాం, మళ్ళీ స్వీట్ ఎక్కువ తినిపోదు. ఇది అన్నప్రశ్న అండి. మాకు చేతనైంది మేము చేసాము. ఇది ఎప్పుడో చేయాలనుకున్నా కథ మేము చాలా కష్టాలు, కొన్ని శ్రమల్లో బాధల్లో. ఎప్పుడు నువ్వు అదే వాగుడి కదా నువ్వు వాగేది. ఇట్లాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు, ఇట్లాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు. ప్రతి వీడియోలో ఫ్రెండ్స్ ఈ ఒక్క డైలాగ్ వీడిది ఫేమస్ అనమాట. ఈ మన పుష్ప 2లో, పుష్ప 1లో మూవీలో, అల్లు అర్జున్ మూవీలో ఈ యావత్ తగ్గేదే లేదన్నట్టు ఆ డైలాగ్ ఎత్తైతే ఫేమస్ అయిపోయిందో చాలా మంది ఆ డైలాగ్ వాడుతున్నారు. అలాగే వీడు ఒక్కటే కంటిన్యూ అయిపోయింది. మన కిట్టిగాడు లచ్చక్క ఛానల్ వీడియో ఆన్ చేసామంటే చాలు ఎవరికి రాకూడదు పరిస్థితి, ఎవరికి రాకూడదు నాలాంటి పరిస్థితి, ఎవరికి రాకూడదు నాలాంటి పరిస్థితి. ఎవరికి రాదురా, అందరు నీతి నిజాయితీగా కష్టపడి బ్రతుకుతున్నారా, ఎవరికి రాదు పరిస్థితి. ఎందుకంటే నీకే ఎందుకు వస్తుంది తెలుసా, నువ్వు అబద్ధ కొట్టి వీడియోలు, ఏడుపు కొట్టి వీడియోలు కావాలి చేసుకొని ఆ డైలాగ్ ఒక్కటి బాగా నాలికి నరం లేదన్నట్టు ఫ్రీగా వాడేసుకుంటావు. 24 hours ఆ డైలాగ్ ఒకటి వాడతావు ప్రతి దాని కింద వండబెట్టినప్పుడు అదే డైలాగ్ కొడతావు. మీ అన్నగాడికి పిచ్చి ఎక్కిందని అబద్ధం వీడియో తీసినప్పుడు అదే డైలాగ్ కొడితే ఎవరికి రాకూడదు ఈ పరిస్థితి అంటావు. పిల్లలు కొంట్ల బాగలేకపోయినా ఎవరికి రాకూడదు ఈ పరిస్థితి అంటావు. పిల్లలకు అన్నం ప్రశ్నకు కూడా ఈ పరిస్థితి ఎవరికి రాకూడదండి. మేము నలుగురం చేసుకుంటున్నట్టు పిల్లలకు అన్నం ప్రశ్న చేస్తున్నట్టు మేము ఎవరికి పిల్లలు తెలుసుకోలే. మాకు మా ఇంట్లో బాగాలేదు కాబట్టి కొంచెం ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాం కాబట్టి ఎందుకురా అవన్నీ నిజాలు కాదు నాన్న బుజ్జు కన్నయ్య. సరే ఫ్రెండ్స్, వీడైతే కొద్దిగా మారుతున్నట్టున్నాడు. ఎందుకంటే వీడియోస్లోనే మనకు తెలిసిపోతుంది కాబట్టి అందుకని అనమాట. నా డ్రెస్ ఎలా ఉంది ఫ్రెండ్స్, బాగుందా? నైస్ అదనమాట. అందుకని కొంచెం పాపం బిడ్డ మారుతున్నట్టున్నాడు, కొద్దిగా లైట్గా. అందుకని పాపం కొంచెం మంచి వీడియోస్ తీస్తున్నాడు, కొంచెం నవ్వు కనపడుతుంది. మరి నెక్స్ట్ ప్రోగ్రాము అన్నగాన్ని వాడేస్తాడా లేకుంటే మన 10 పైసలు దాన్ని వాడేస్తాడా, పిల్లల్ని వాడేస్తాడా కింద తెలీదు. కానీ వీడు మాత్రం పడడండో కింద. సరేనా? నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్లీజ్ అండి. నేను ఈ పండుగ వెళ్ళినాక మంచి వీడియోస్ పెడతాను, కుకింగ్ వీడియోస్. ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. నాకు వంటలు ఒకటి వచ్చు ఫ్రెండ్స్, ఇంకా అంత మించింది ఏం లేదు. మంచి క్రిస్మస్ వెళ్ళంగానే ఇంకా నేను దృష్టి అంతా నేను యూట్యూబ్ మీదే పెడతాను. కష్టపడి మంచి వెరైటీ వంటలు చేసి బ్యాచిలర్స్కి ఇంకా ఫ్యామిలీకి అందరికి నేను వండి నేను చూపిస్తాను. మంచిగా నేర్చుకుందరు. క్రిస్మస్ వెళ్ళిపోగానే నేను వంట వీడియోస్ స్టార్ట్ చేస్తాను అనమాట. అప్పుడు వరకు నా వీడియోస్ మీరు చూస్తూనే ఉండండి, లైక్లు కొడుతూనే ఉండండి. సబ్స్క్రైబ్ మాత్రం చేయకోకుండా వెళ్ళమాకండి. సరేనా? బాయ్.